ప్రియ స్నేహితులారా, క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా అక్టోబర్ నెల మాసంలోనికి ప్రవేశించాం. అక్టోబర్ నెల కథోలికులు అందరూ కూడా జపమాల మాత నెలగా కొనియాడుతూ ఈ జపమాల మాత నెలలో ప్రతిరోజు జపమాలను ప్రార్థన చేయటం మన సాంప్రదాయం. జపమాలను జపించటం అనేటటువంటిది ప్రార్థనలన్నింటిలో కంటే కూడా చాలా సులువైనటువంటిది, చాలా భక్తివంతమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన అని చెప్పి 2వ జాన్ పాల్ పాప్ గారు జపమాల గురించి ఎంతో గొప్పగా చాటి చెప్పారు. జపమాలను ప్రార్థించటం చాలా చాలా సులువైనటువంటి ప్రార్థన. చాలాసార్లు మనందరం కూడా ప్రార్థన ఎలా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ జపమాల ప్రార్థనలో ఎన్నో ప్రార్థనలు లేవు. మనందరం చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసేటటువంటి పరలోక ప్రార్థన మరియు మంగళవార్త ప్రార్థన, ఈ రెండింటినీ కలగలుపుతూ మరి దేవరహస్యాలను మనందరం కూడా ధ్యానం చేస్తూ ఈ జపమాల మాతలో నెలలో మనందరం కూడా తల్లి మరియమ్మ గారి ద్వారా దేవుని ఆశీస్సులు మనకి, మన కుటుంబాలకి, మనకి వ్యక్తిగతంగా రావాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలిగేటట్లుగా ఈ ప్రార్థనల ద్వారా మన యొక్క ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరినట్లుగా ఈ జపమాల మాత నెలలో జపమాలని ప్రార్థించుదాం. దేవుని ఆశీస్సులు పొందుదాం. ఆ తల్లి యొక్క దీవెనలు పొందుదాం. గాడ్ బ్లెస్ యూ.